ఇప్పుడు మంచి దొంగనే కదా. ఇప్పుడు దొంగతనం చేసి జల్సాలు అయితే చేయట్లే కదా. పిల్లలు చదివిపించిండు మంచి దొంగనే. ఇప్పుడు ఆడు బెంగళూరులో ఉండు కానీ పాపం అటాచ్ చేస్తాం హైదరాబాద్ అన్న రమ్మంట. హైదరాబాద్ మస్తు మందికి అక్కడ బ్లాక్ మనీ ఉంది. అదన్నా దొంగతనం చేసి అట్లనే బతికేసేది. రాజకీయ నాయకుల వల్ల అయితలేదు, సినిమా హీరోల వల్ల అయితలేదు, ఎవరి వల్ల అయితలేదు కదా. కనీసం మంచి పని చేస్తుండు కదా. మంచి దొంగనే. అసలు ఆయన జైల్లో కూడా పెట్టకూడదు. పెట్టే అర్హత కూడా ఎవరికి లేదు. ఇప్పటి వరకు వాళ్ళ కోసం వాళ్ళు దొంగతనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ పక్కల కోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. తెలివి ఉంటుంది దొంగ అన్నప్పుడు. ఇప్పుడు ఎవరి దగ్గర దోసుకుంటున్నా అంటే డబ్బు నన్ను దోసుకుంటాడు. పోయి ఇప్పుడు బీదోని కాడగా రోడ్డు మీద ముసలు దానికాడ గుంజుకొచ్చుకోలే కదా. అట్లా కాదమ్మి ఇప్పుడు అట్లా గుంజుకొచ్చుకున్నా అనుకో, ఇప్పుడు ముసల్దాని కాడ తెచ్చుకునే అంత మైండ్ లేకుంటుందంటవా. కిక్కు సినిమా రవితేజ చేసిండు, తెలివితో చేసిండు, తెలివి లేకుండా చేయలే. సేమ్ అదే ఫాలో అయిపోయిండు. రవితేజ ఫ్యాన్ ఉన్నట్టుంది తమ్ముడు, అందుకే అదే పని చేసిండు. చాలా మంచోడు. అట్లనే చేయరాని ఆయన. ఇంకా నువ్వు టీం పెట్టుకో, మంచిగా ఉంటుంది. ఏం కాదు, ఒక టీంని పెట్టుకో. మంచి పనే చేసినావు నువ్వు. ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. రాజకీయ నాయకులు మొత్తం గాజులు వేసుకొని కూర్చుంటారు కాబట్టి తెలంగాణను కానీ ఆంధ్రాని కానీ బెంగళూరు కానీ ఏ దేశం అభివృద్ధి చేసలేరు కాబట్టి వాళ్ళు అట్లనే చేస్తున్నారు. మంచి పని. గురుకుల హాస్టల్, గర్కుల హాస్టల్, ఏ హాస్టల్ ఓ పురుగుల అన్నము, ఆ అన్నము, ఈ అన్నము, అదొకటి ఇదొకటి, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ స్కూల్ ఏ చూడు మోరీలు నిండిపోతాయి, బాత్రూమ్లు సగం ఉండవు, నీళ్లు ఉండవు, కనీసం అవన్నీ చేస్తుండే కదా. పిల్లలకి ఇప్పటి వరకు పురుగులన్న పెడతారు గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి చూస్తే. మంచి పని. ఎవరి సంచలాల్లో వాళ్ళు నింపుకుంటున్నారు. నాయన లారీ అన్న తెచ్చుకొని తీసుకొని పో. నిమ్మలం పని. టీంని మంచి టీంని రెడీ చేసుకో. అబ్బా అదొక్కటే వచ్చింది. అందరు చేసేది చెప్పేది శ్రీరంగ నీతులు దూరం మొత్తం దొమ్మరి గుడిసెలు అన్నట్టు అందరు శ్రీరంగ నీతులు బాగానే చెప్తారు. వీళ్ళు చేసేదంటే ఏంది? ప్రజల మీద మొత్తం దోసుక తింటలేరా? సినిమా హీరోలు చేసేది ఏంది? మా అభిమానులు అంటారు. అభిమానులు చచ్చిపోతే ఒక్కడన్నా వస్తాడా? ఏ ఒక్కడన్నా వస్తాడా? మనం ఉన్నకాడు గుడ్డలు మొత్తం చింపేసుకొని పోతాం వాడు సినిమాలు వచ్చిందంటే. వస్తుండా? మరి వాడు మంచి పని చేస్తుండు. దొంగ అనొద్దాని రాజు అనాలి. 20 మంది పిల్లల్ని చదివించుండు గొప్పోడు. ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చదివిస్తలేడు. తప్పెట్లయితుంది? తప్ప అనొద్దు ఎవడైనా అని. నువ్వు ప్రజల మీద దోసుకుంటే ఏం బాధ లేదు కానీ ఆయన ఇంట్లో వచ్చి దోసుకుంటూ వచ్చిన అది బాధ. ప్రజల సొమ్ము దోసుకొని తిని ప్రజల మీద వచ్చిన నిధులు మొత్తం తీసుకొని తిన్నప్పుడు ఏ బాధ లేకున్నది. నీ వరకు వచ్చే వరకు నువ్వు కష్టపడి సంపాదించినవా? కష్టపడి సంపాదించింది కాదుగా. పొలం తున్నది అయితే కాదుగా. డ్యూటీ చేసింది అయితే కాదు కదా. నువ్వు ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము ప్రజలకు ఎట్టిండు. మరి నీకెందుకంత బాధ అవుతుంది? నీది అన్నికేమైనా రాసి పెట్టుకున్నావా? రాసి పెట్టుకోలే కదా.